హలో వెల్కమ్ టు ఫ్యూచర్ టుడే ఛానల్. నేను మీ జాన్. ప్రెజెంట్ మనం హైదరాబాద్లోనే చాలా ఫేమస్ వినాయకుడైన ఖైరతాబాద్లో ఉన్నాము. ఈసారి ఖైరతాబాద్లో చూసుకుంటే 69 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ భక్తులు చూసుకుంటే చాలా మంది చాలా తండోపతండాలుగా భక్తులు కూడా వస్తున్నారు ఇక్కడ స్వామివారి దర్శనం కోసం. ఈసారి 69 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ఖైరతాబాద్లో. మన హైదరాబాద్లోనే చాలా అంటే చాలా ఫేమస్ అయిన వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. అలాగే స్వామివారికి దర్శనం ఎలా జరుగుతుంది, అలాగే భక్తులు ఒక స్పందన ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక్కడికి వారి మాటల్లో అడిగి కొంతమందిని అడిగి తెలుసుకుందాం మనము. ఓకే, హలో అండి, మీ పేరు? హలో, నా పేరు అను. ఎలా జరిగిందండి దర్శనం? చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ ఈ టైంలో మేము చాలా ఈవినింగ్ 5-6 తర్వాత బాగా రష్ ఉంటుంది, వర్షం వచ్చేస్తుంది కదా. సో అందరూ కూడా ఫ్రైడే సాటర్డే సండే వస్తారు, అప్పుడు చాలా రష్ ఉంటుందని మేము ఈ రోజు వచ్చాము. అండ్ చాలా బాగా దర్శనం జరిగింది, చాలా ప్లెజెంట్గా ఉంది. స్పెషల్లీ డోల్ ఒకటి పెట్టారు, వాళ్ళ చాలా అట్రాక్టివ్గా ఇంప్రెసివ్గా ఉంది. చాలా బాగా ఆనందంగా. ఇయర్ వస్తారండి మీరు దర్శనానికి? మేము యాక్చువల్లీ 5 years తర్వాత వచ్చాం. ఎప్పుడు కూడా ఇలా జనాలు ఎక్కువ క్రౌడ్ ఉంటారు అంటే అక్కడికన్నా మనకి టీవీలోనే బాగా క్లియర్గా కనిపిస్తుంది అనేసి ఎప్పుడు టీవీలో చూసాం. ఈసారి ఎందుకో కొంచెం క్లైమేట్ కూడా బాగుంది, సో వచ్చింది. ఇలాంటి క్లైమేట్ బాగున్నప్పుడు దేవుని దర్శించుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది. దానికి యాడ్ ఆన్ ఈ డోల్ ఒక మ్యూజిక్ చాలా బాగుంది. కోరికలు ఏమైనా కోరుకున్నారండి దేవుని? కోరికలు ఏం కోరుకోవండి, కోరుకోకర్లేదు. యాక్చువల్లీ మనం అనుకునే దానికి మన ప్రయత్నం మనం చేస్తే చాలు. మనం మొక్కినా మొక్కకపోయినా మన కష్టానికి దేవుడు సపోర్ట్ ఉంటుంది అనేది అయితే నేను నమ్ముతాను. నేనైతే ప్రత్యేకంగా కోరుకోలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. హైదరాబాద్ అంటేనే ఖైరతాబాద్ గణేష్ చాలా ఫేమస్ కదండి, ఏం చెప్తారు ఖైరతాబాద్ గణేష్ గురించి? ఖైరతాబాద్ గణేష్ అంటే మనం మన వీధుల్లో, మన ఏరియాలో, మన ఇంట్లో, అపార్ట్మెంట్ లో ఎంత గ్రాండ్ గా ఉండే వినాయకుడిని పెట్టుకున్నా మళ్ళీ మనసు ఖైరతాబాద్ వినాయకుడి మీదకి వెళ్తుంది. అది వెళ్ళలేదు అంటే వీఆర్ నాట్ హైదరాబాదీస్. సో ఖైరతాబాద్ వినాయకుడిని తప్పకుండా అందరూ దర్శించుకోవాలి. ఎవరి ఇంట్లో ఎంత పూజ చేసుకుని విగ్రహాలు పెట్టుకున్నా, ఏం చేసుకున్నా అంటారు కదా, ఒక సిగ్నేచర్ లాగా ఖైరతాబాద్ విగ్రహం అనేది, ఆయన్ని దర్శించుకోవడం అనేది ఒక సిగ్నేచర్ లాంటిది. ఫైనల్ గా అండి, హైదరాబాదీస్ అన్నట్టు వినాయకుడు అంటే మీకు గుర్తొచ్చేది ముందుగా? నాకైతే ముందుగా గుర్తొచ్చేది నా కుడుములు. ఎందుకంటే వేరే రోజు ఎవరు చేసి పెట్టరు ఇంట్లో. వినాయకుడు పేరు చెప్పి ఆయన పూజ చేసుకుంటేనే మనకు కుడుములు వస్తాయి. అంటే ఏదో వేసుకుని తినొచ్చుగా అది ఇది అంటారు, కానీ వినాయకుడి కోసమైనా ఆ రోజు మౌనంగా ఉండి కుడుములు తయారు చేస్తారు. మాట్లాడకూడదు. ఒకసారి అది ఉడికించి మళ్ళీ ఉండలు చేసి కుడుము చేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేదాకా యూ షుడ్ నాట్ స్పీక్. సో అంత నిబద్ధతతో, అంత డెడికేషన్, డివోషన్తో చేసే ఒక ఐటమ్ ఏదన్నా ఉంది అంటే కుడుములే. మిగతా పులిహార్లు, వడలు, గారెలు మాట్లాడుకుంటూ 10 మంది చేసుకుంటారు. కుడుములు అలా కాదు, పూర్తి భక్తి ధ్యాస దాని మీద పెట్టి చేస్తారు. కాబట్టి నాకు కుడుములు అనేది చాలా ఇష్టం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.